అభిమానం అనేది ఆనందాన్ని ఇస్తుంది, కానీ అభిమానం అనేది ఆనంద బాష్పాన్ని కూడా ఇస్తుందని ఇప్పుడే అర్థమైంది. తమ్ముడు మాట్లాడుతుంటే చేసింది ఏం లేదు, కానీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడి తప్పకుండా ఎదుగుతావు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి ప్రతిభ ఉంది, మంచి వినయం విధేయత అన్నీ ఉన్నాయి, తప్పకుండా ఎదుగుతావు, నేను అదే దారిలో అదే మార్గంలో అదే నమ్ముకొని వచ్చాను, నువ్వు కూడా తప్పకుండా ఎదుగుతావు, ఎప్పుడు ఆ శుభ ఆకాంక్షలు వ్యక్తం చేసేవాడిని. నేను ఇచ్చింది అదే, నేను చెప్పింది అదే, దాన్ని ఆలంబనగా చేసుకుని ఈరోజు అంకుర దశ నుండి చూస్తున్నాను తనను. అంకుర దశలో ఉన్న భీమ్స్ చూశాను, ఇప్పుడు అనంతాకాశం వైపు చేతులు చాస్తున్న మహావృక్ష దశలో తనున్నాడు. తనతో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. చాలా రోజులుగా అనుకుంటున్నాం, కుదరట్లేదు. మొత్తానికి మళ్ళీ సురేష్ గారి, జయంత్ గారి మంచి మనసుల వల్ల ఇది సాధ్యమైంది. తప్పకుండా నాకు ఏమాత్రం అవకాశం ఉన్న భీమ్స్ ప్రతి సినిమాలో రాయడానికి ప్రయత్నిస్తాను. దర్శకుడు కోరుకుంటే కనుక తప్పకుండా ప్రతి సినిమాలో ఒక మంచి పాట, 2 మంచి పాటలు, మీరు ఎన్ని కోరుకుంటే అన్ని మంచి పాటలు రాయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా. నా పని పాటలు రాయడమే, వేరే ఏం లేదు. తర్వాత సురేష్ గారు నన్ను చాలా అభిమానించే నిర్మాత. ఇప్పుడు భీమ్స్ పాడిన మౌనంగా కూడా నా జీవితానికి ఒక చరితార్థుని చేసిన నా జీవితంలో అలాంటి పాట రాసే అవకాశం కూడా సురేష్ గారి సినిమాలోనే వచ్చింది. జయంత్ గారు నన్ను ఎక్కువ ప్రోత్సహించే వ్యక్తి. ప్రేమంటే దారా నుండి ప్రేమించుకుందాను రా, శంకరదాద ఎంబీబీఎస్ అప్పటి నుండి, జమినీలో ఉన్నప్పటి నుండి నన్ను బాగా ప్రోత్సహించేవాళ్ళు. చాలా ఒక స్నేహభావంతో ఉంటారు. జయంత్ గారితో, మళ్ళీ సురేష్ గారితో, వీళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు, వీళ్ళందరినీ వేదిక మీద కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నా 31 ఏళ్ల సినిమా రంగ సాహిత్య ఈ ప్రస్థానంలో అతి విచిత్రమైన విన్యాసం ఎదుర్కొన్నాను ఈ సినిమాకి, ఈ పాటకి. ఏంటంటే రకరకాల సవాళ్ళు, ఎన్నో సవాళ్ళు చూశాను, దాటాను, అధిగమించాను, కష్టపడ్డాను, అంతా చేశాను. కానీ ఈ సినిమాకి మాత్రం విచిత్రం ఏంటంటే, ముందు ఈ పాటను బాలయ్యబాబు మీద ముందు చిత్రీకరించిన తర్వాత ఎందుకో నచ్చక మళ్ళీ దేవుణ్ణి పిలిచావంటే పాట చిత్రీకరించి అది సినిమాలో పెట్టారు. ఇప్పుడు ముందు చిత్రీకరించిన పాట అట్లాగే ఉండిపోయింది క్యాన్లలో. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ పాటను పెడదామన్న ఆలోచన సురేష్ గారికి రావడంతో నన్ను చూడమన్నారు. ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన ఆడియో లేదు, పాట లేదు, ట్యూన్ లేదు, సాహిత్యం లేదు, కేవలం విజువల్స్ ఉంటాయి. ఆ లిప్ మూమెంట్తో ఒక డ్యాన్స్ మూమెంట్ మాత్రమే ఉంటుంది. దాన్ని చూసి దాన్ని డీకోడ్ చేయాలి, క్రాక్ చేయాలి. నన్ను పిలిచారు ఆఫీస్కి. వెళ్ళగానే చూడగానే ముందు ఇది చాలా అసాధ్యం, ఇంకా క్లిష్టం, ఇంకా ఇది అవ్వదు అనుకున్నా. కానీ మళ్ళీ ఒకసారి ఆలోచించి చేద్దాం చేస్తే ఒక చరిత్రగా మనం చెప్పుకోవచ్చు, మిగిలిపోతుంది మన జీవితంలో అత్యంత ఒక మధురమైన ఘటనగా మిగిలిపోతుందని ఆలోచించి ముందు చాలా జాగ్రత్తగా ఒక గంటన్నర అసలు తాళం ఏంటి, లయ ఏంటి, ఏ టెంపోలో ఉందని దాన్ని మాత్రమే డీకోడ్ చేసుకుంటూ వచ్చి ఈ టెంపోలో ఉంది, ఈ లయలో ఉంది, ఈ తాళంలో. తర్వాత మళ్ళీ ఒక రోజంతా కూర్చుని ఏం రాస్తే బాగుంటుందని చెప్పేసి సురేష్ గారి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి మన వంశీ అని ఉన్నాడు, ఆ వంశీ గారితో కూర్చొని మేము ఇద్దరం డిస్కస్ చేస్తూ కార్లో వెళుతూ మ్యాన్షన్ హౌస్ని పట్టుకొస్తే బాగుంటుంది, బాలయ్య గారి జీవితంలో ఇది చాలా ప్రచారం పొందింది కాబట్టి అని ఆలోచిస్తూ అప్పుడు కారులో చెప్పాను, మంచినీళ్ళు తాగినోడు మామూలోడు, మజ్జిగ తాగినోడు మంచోడు, మందేసినోడు ఘనుడు, మ్యాన్షన్ హౌస్ ఇసినోడు మహానుభావుడని కారులో చెప్పి వెంటనే సురేష్ గారు చెప్పగానే చాలా బాగుంది, చాలా మంది ఇంకా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారు. మళ్ళీ ఇంకొక రోజు కూర్చొని చరణాలన్నీ రాసి మొత్తం రాసిన తర్వాత రాసింది అట్లాగే యథాతథంగా భీమ్స్కి ఇస్తే రాసిన సాహిత్యానికి ఒక అక్షరం మార్చకుండా అత్యద్భుతంగా స్వరాలు సమకూర్చాడు. అంత సమర్థుడు. కాబట్టి ఈరోజు మీరు విన్న పాట అంతా కూడా రాసిన దానికి సాహిత్యం సమకూర్చాం. అంత సందర్భ శుద్ధితో రాసిన పాట కాబట్టి అంతే అద్భుతంగా సంగీత శుద్ధి కూడా తనలో ఉంది. కాబట్టి ఇలా పాట అందంగా అందరి ఆదరణ పొందే విధంగా ఈ పాట రూపకల్పన జరిగింది. ఈ పాటను బాలయ్య బాబు అభిమానులకు అందరికీ అంకితం చేస్తున్నాం. సూపర్ సార్. చాలా రిలీజ్ ఈవెంట్స్ కూడా చూసాం, కానీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి ఒక ఫీట్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. తర్వాత ఇప్పుడు నేను పాట తీయగలో స్వరాక్కి నేను జడ్జిని. ఇంకా అందులో ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అప్పుడే మనోడు సినిమాలో పాడేశాడు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ప్రతి ఒక్క సింగర్ ఒక కోరిక ఉంటుంది సార్, మీ లిరిక్స్లో ఒక పాట పాడాలి అని. నాకు అవకాశం దక్కింది సార్. భీమ్స్ అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్.